ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 12వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 గంటల్లోపు ఒక నిజం మీకు తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? అలాగే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు వీరి యొక్క జీవితంలో వారు చూస్తారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. ఇక అందరితోనూ కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజీ చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్లనే వీరికి బాగా లాభదాయకమనే ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారు, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా వారికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయానికి సైతం చేయటానికి ముందుకు వస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి మీరు మీ యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. ఇక చురుకుగా వ్యవహరించే స్వభావం కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వ్యక్తులు చురుకు స్వభావం వల్ల ఇతరులకు దృష్టి వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో కూడా అనుభవాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చిల్లర వ్యాపారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి వస్తాయి. ఇక వెళ్ళగలుగుతారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించడం వల్ల మానసికంగా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ యొక్క జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. మిమ్మల్ని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. దీనికి కారణం మీ యొక్క విశాలవంతమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు. వీటి పట్ల అందరూ ఆకర్షణితులుగా అవుతూ ఉంటారు. వీరి హృదయ చోటు సంపాదించితే అది ఎప్పటికీ చెరిగిపోదు. వారిపై ప్రేమ వ్యతిరేకంగా ఉన్నా కానీ స్నేహితులకి మాత్రం ఎప్పుడూ లేని ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చు అయినా పెడతారు. స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు దేవుడిలా కనిపిస్తారు. సాంస్కృతిక వ్యవహారాల పట్ల కూడా ఎక్కువ ప్రాముఖ్యతను మక్కువను ఇస్తూ ఉంటారు. అలాగే విహారం, విదేశీ యాత్రలకు కూడా పైన ప్రత్యేకత ఆసక్తిని కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం మే 12వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక సాయంత్రం 6 గంటల లోపు ఒక నిజమైతే తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీ దగ్గర మీ యొక్క స్నేహితులు లేదా మీ స్నేహితురాళ్ళు లేదా దాచిపెట్టినటువంటి ఒక నిజమైతే మీకు తెలియడానికి
అవుతుంది. ఇక బాధల్లో ఉన్నారో లేదా మీతో చెప్పుకోకుండా ఒక రహస్యమైన మాత్రం మీ దగ్గర దాచి ఉంటారు. అటువంటి నిజం బయటపడే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 తర్వాత మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీ యొక్క వృషభ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక మీ యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్య అయితే వచ్చే అవకాశాలైతే లేకపోతే అంటే మీ యొక్క కుటుంబాల మధ్య వాగ్వాదాలు మధ్య తలెత్తడం కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎవరైనా ఒకరికి చెప్పుకోలేని బాధ రావటం కావచ్చు. కానీ మీ కుటుంబ సభ్యులకి ఈ విధంగా ఒక సమస్య చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. శివారాధన చేయడం మీకు ఉన్నటువంటి మంచి సమస్యకు శివ భగవానుడిని మిమ్మల్ని కాపాడుతాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారంలో సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే మీరు చేస్తారు. అంటే వినియోగదారులను ఆకట్టుకునేలా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మీరు భావిస్తారు. అయితే ఇది భవిష్యత్తులో మీకు లాభదాయకమైన ఫలితాలను అందిస్తుంది. వ్యాపార రంగంలో మీరు ఖచ్చితంగా అతి త్వరలోనే ఉన్నత శిఖరాలను ఆరోధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కొత్తగా కస్టమర్లు వ్యాపారం దగ్గరికి వస్తారు. ఈ రోజు వారి వల్ల మీరు ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తలేదు. ఇక అంటే మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా చెప్పారు. అలాగే మీ యొక్క వ్యాపారం గురించి 10 మందికి గొప్పగా చెప్పుకున్నట్లుగా కూడా వారు మీతో చెప్పటం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగం జీవితం సాధారణ గడిచిపోయినప్పటికీ కూడా ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. పై అధికారులు మీకు ఇచ్చినటువంటి పనిని కంప్లీట్ చేయడంతో మీకు చాలా ఆలస్యం జరుగుతుంది. ఇదే విధంగా పని ఒత్తిడి కారణంగా మీకు నీరసం, తలనొప్పి ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా లేకపోయినా అయితే మీ యొక్క స్ట్రెస్ కారణంగా కుటుంబంలో మీరు గొడవ పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే మీ యొక్క సంతానం కారణంగా మీరు నిరుత్సాహపరిచే వార్తను కూడా వినబోతున్నారు. అయితే జీవితంలో మీరు ప్రమోషన్ కోసం, మీరు ఆర్థిక పెరుగుదల కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్నారు. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి జాతకులకు ఎవరైతే మీరు చాలా కాలం నుండి విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్నారో వారు ఈ రోజు ఖచ్చితంగా ప్రయత్నం అనేది ముహూర్తం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మీకు అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారి విషయంలో ఇది చాలా జాగ్రత్త ఉండవలసిన అవసరమని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. అత్యంత ప్రమాదకరంగా మీకు చూపిస్తుంది. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు కనబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు మీకు గడపబడుతున్నాయి. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీస పఠించండి. శుభతిథి మంగళవారం హనుమానునికి పొడవాటి వస్త్రాన్ని, అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. సో చూసారు కదండి, మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.